వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మరి గ్రామానికి వచ్చినాం కాబట్టి మీ అందరితో ఒకసారి కలిసిపోదామనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇంతవరకు మన గ్రామంలో దగ్గర దగ్గర ఒక 5 లక్షల రూపాయలు సీసీ రోడ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కింద 4 లక్షలు, తర్వాత ఇంకా సీసీ రోడ్స్ గురించి ఎస్సీ ప్లాన్లో ఒక 10 లక్షలు వచ్చినాయి. అది ఇప్పుడు స్టార్ట్ అవుతాయి త్వరలోనే, టెండర్ కూడా అయిపోయింది. బీటీ రెన్యువల్ ఒక 60 లక్షలు వచ్చినాయి. సో ఎక్కువ ఏం కాదు, కానీ ఇదేంటి జీపీ సంబంధిత కూడల్లో హైమాస్ లైటు. సో చెరువు నుండి 1 కిలోమీటర్ వరకు పంట కాలువ, పాత మసీద్, అది మసీద్ నుండి రైలు పట్టాల వరకు మట్టి రోడ్డు, పాత బ్రిడ్జి నుండి కొత్తదిగా కావాల్సిన వీడీసీ భవనము, తర్వాత మహిళా భవనం ఒకటి అడుగుతున్నారు. ఇవన్నీ కూడా లైబ్రరీ ఒకటి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. తప్పకుండా కొన్ని సీసీ రోడ్స్ ఇవన్నీ ఏమో మనం ఇప్పుడు రాబోయే కాలంలో గ్రావెల్ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ పెట్టుకోవచ్చు. మిగతా ఈ మహిళా భవన్ కానీ మరి ఈ వీడీసీ భవన్ కానీ మనకు సిడిపిలో తప్పకుండా మీకు ఇస్తాం. సో సిడిపి ఫండ్ వస్తుంది ఇప్పుడు త్వరలోనే. వచ్చిన తర్వాత మీకు త్వరలోనే మీ గ్రామస్తులను పిలిచి మరి టాప్ ప్రయారిటీ ఏది ఉంటుంది అవి చేసుకుందాం. సో ఏది ఏమైనా ఇవాళ మీ గ్రామానికి ఒక ఆరోగ్య సెంటర్ రావడం అనేది చాలా శుభసూచకం. ఎందుకంటే చాలామంది నొప్పుల వాళ్ళు ఉన్నారు, కంటి చూపు మందగించిన వాళ్ళు ఉన్నారు, లేకుంటే కొంతమంది బీపీ షుగర్ ఇవన్నీ ఉంటాయి, బాలింతలు అంటే గర్భవతులు ఉంటారు, ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, డెలివరీ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడో ఇప్పుడు డిచ్పల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ పోవాలంటే దూరం అవుతుంది. సో ఇక్కడ మీ ఊళ్ళోనే ఇవన్నీ కూడా రక్త పరీక్షలు అవుతాయి, మందులు దొరుకుతాయి, మళ్ళీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటాడు, తర్వాత ఏఎన్ఎంస్ ఉంటారు. ఏదైనా ఉంటే కూడా ఇక్కడ చూసి మన మిగతాది ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపిస్తారు. సో మీ ఊళ్ళోనే ఇక్కడ దగ్గరనే రోడ్డుకే దవాఖాన కట్టించాం. సో తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన అందరు కూడా ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ, ఇవాళ ముఖ్యంగా మహిళలకు, ఇవాళ రైతులకైతే తెలుసు, మనము రాజశేఖర రెడ్డి గారి టైం నుండి మనము ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు నాణ్యమైన విద్యుత్తుతో పాటు మరి ఇంట్లో కూడా, రైతుకే కాకుండా ఇండ్లలో కూడా 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. మరి ఇవాళ 500 రూపాయల బోనస్ కూడా సన్నవాళ్ళకు వస్తూ ఉంది. నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు అన్నీ కూడా సక్రమంగా చేయడం వల్ల ఇవాళ మన రికార్డు స్థాయిలో పంట పండుతూ ఉంది మన నిజామాబాద్లో. సో రైతులకు ఏమి పెద్ద ఇబ్బంది ఏమి లేదు. సో మహిళలకు మాత్రము ఇప్పుడు మీకు 0 వడ్డీ రుణాలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇవాళ మీకు తెలుసు అందరికుండా గతంలో రాలే. ఇవాళ ప్రతి మహిళా సంఘానికి 0 వడ్డీతో రుణాలు ఇస్తున్నాం. మీరు అందరూ కూడా ఇంకా సిండికేట్ అయిపోయి పెద్ద ఎత్తున వ్యాపారాలు చేసుకోవాలా. మరి 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలనే ఒక స్కీమ్ ప్రభుత్వం తీసుకున్నది. దాంట్లో 1,00,000 కోట్లు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మీకు 0 వడ్డీ ద్వారా మీకు ఇవ్వడము. మరి ఇప్పటికే దగ్గర దగ్గర 30,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము మహిళా సంఘాలకు డిస్ట్రిబ్యూట్ చేసింది. మీ వ్యాపారాలు కూడా పెంచారు, మీరు ఇష్టమైన వ్యాపారం చేసుకోవచ్చు. మీరు అంటే సోలార్ ఎనర్జీ అంటే విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, సౌర విద్యుత్తు. మరి అదేవిధంగా పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గోడౌన్స్ కట్టుకోవచ్చు, మరి అంటే బస్సులను కొనుక్కోవచ్చు, లైక్ అట్లా ఏదైనా మీరు చేసుకోవచ్చు. మీరు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్ముకోవడానికి కూడా హైదరాబాద్లో మీకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇప్పుడు ఈ విధంగా మరి అంటే ఇప్పుడు మనకు ఆధార్ కార్డ్స్, మన రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చాం. అవన్నీ కూడా మహిళల పేరు మీద ఇచ్చాం. గతంలో 10 సంవత్సరాలు ఇవ్వలే, చాలామంది రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే. సో ఇవాళ మన కొత్త కుటుంబాలు ఏమి ఏర్పడినా అందరికీ కూడా ఆటోమేటిక్గా మళ్ళీ అది కూడా ఏంటంటే మరి టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మనకు ఎవరైనా ఆడపిల్ల ఇక్కడ పెళ్ళై అత్తగారింటికి పోతే అక్కడ యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. సో ఇవాళ రేషన్ కార్డులు ఇచ్చాం. రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇస్తూ ఉన్నాం. తర్వాత ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇంకా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మహిళా సాధికారత కొరకు అన్ని రంగాలలో మహిళలు ముందుండాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ రైతులు ఒకవైపు వ్యవసాయము, ఇంకోవైపు మహిళా సంక్షేమము, తర్వాత ఇంకొక వైపు విద్యార్థులకు మరి చదువు. మనకి యూనివర్సిటీలో మనం అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం, అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం. ఇవాళ మీరు చూడండి మన నిజామాబాద్ జిల్లాలో వాళ్ళు బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను మీరు పసిగట్టండి. ఇవాళ 11-12 సంవత్సరాలు అయింది మోడీ గారి ప్రభుత్వం వచ్చి. ఇవాళ అరవింద్ గెలిచి 7 ఏళ్ళు అయింది. ఒక్కసారైనా మీ ఊరికి వచ్చిందా? పోనీ రూపాయన వచ్చిందా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? రాలే. ఇవాళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఇప్పుడు మూసీ రివర్ ఫ్రంట్ కానీ, లేకుంటే మనకు మెట్రో కానీ, ఇంకా ప్రాణహిత చెరువుల ప్రాజెక్టు మనం కట్టుకుందామంటే డబ్బులు ఇస్తలేరు. మన డబ్బులు తీసుకొని పోయి ఉల్టా బీహార్లో పెట్టుతున్నారు, ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు.
నేను చెప్పడం కాదు, స్టాటిస్టిక్స్ ప్రకారము మనం ఏం అడుగుతున్నాం, మన డబ్బులే మనకు అడుగుతున్నాము. వాడు కూడా ఉత్తరప్రదేశ్లోనే బీహార్లోని పైసలు మనం అడుగుతలేము, మోడీ జేబులకి వెళ్ళి అడుగుతలేము, అమిత్ షా జేబులకి వెళ్ళి అడుగుతలేము. మనం కట్టిన ట్యాక్స్ ₹1 మనం ఇంటికి కడితే మనకు ₹1 మనకు రావాలి కదా. ఇలా 42 పైసలే వస్తుంది, 58 పైసలు వేరే రాష్ట్రాలకు పోతుంది. ఈ విధంగా ఇలా తెలంగాణ ప్రజల ఓట్లతోని గెలిచి ఇలా బీజేపీ వాళ్ళు తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణను అభివృద్ధికి అడ్డుకుంటూ మరి ఇలా గుజరాత్లో గులాంగిరి చేస్తూ ఉన్నారు. ఇది మీరు గమనించండి. ఇక టీఆర్ఎస్ల సంగతి అయితే అది చెప్పుకుంటే భారతంలాగా ఉంటుంది. అది ఇప్పుడు అలీబాబా 40 దొంగలని అంతకుముందు ఒక కథలు చదువుకుంటుండే మనం చిన్నప్పుడు చందమామ కథలు. అట్లా అలీబాబా నలుగురు చోరులాగా ఇలా కవిత ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు, హరీష్ ఒకవైపు, వాళ్ళ కూడా సంతోష్ ఒకవైపు, 4 దొంగలు అలీబాబా, కేసీఆర్. వీళ్ళు ఇట్లా పగటి దొంగలాగా తయారైపోయి మొత్తం తెలంగాణను దోసుకున్నటువంటి పరిస్థితి. ఇలా తెలంగాణ అప్పులపాలు చేసిండ్రు. ఎక్కడ చూసినా ఇలా చూడరా, మన కవిత జైలుకి పోయింది, ఇలా రేపు ఎల్లుండి కేటీఆర్ పోతుంది. అదే అంటే ఇట్లా మళ్ళీ అంటున్నారు చేసేదాన్ని చేసిన తర్వాత ఇలా కక్ష చేస్తున్నారు మా మీద, కక్ష సాధింపు చర్యలు. అంటే నువ్వు దేశాన్ని దోసుకుంటే నేను జైలు పెడతా తప్ప. మొన్నదాకానేమో ఇదేమో లొట్టపీస్ కేసు, ఇదేం కేసు పెట్టిరా, ఇదంతా ఏమైతే అన్నాడు. ఇవాళనేమో నా మీద కక్ష బాగా సాధిస్తున్నారు అంటున్నారు. కక్ష ఎందుకు సార్? కక్ష సాధిస్తే ఈయన 2 సంవత్సరాలు బయట తిరుగుతాడా? అంటే ఈ విధంగా వాళ్ళు డే లైట్ రాబరీ అంటారు దీన్ని, ఇంగ్లీష్లో డే లైట్ రాబరీ అంటే పగటి దొంగలు. మామూలు చిన్న దొంగలు ఏం చేస్తారు, ఏ ఇల్లు తాళం ఉన్నది, ఎవడు ఉంటున్నా లేడు, ఏం కదా అని చెప్పి తెలంగాణ దొంగతనం చేస్తారు. వీళ్ళు అట్లా కాదు, పగటి దొంగలు. అలాంటి కుటుంబం గురించి చెప్పడం ఇక అది అయిపోయింది ఆ కథ. అది తెలంగాణ సర్వనాశనం చేసిపోయినారు. ఇలా ఏం చేసారు, బీజేపీతో కలిసిపోయినారు. ఇలా మనం ఇలా మెడికల్ కాలేజ్ ఎవరు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇవాళ మనకు స్కూల్ కట్టింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకు యూనివర్సిటీ పెట్టింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. బాసాలో IIIT పెట్టింది ఎవరు, కాంగ్రెస్ పార్టీ. గతంలో 10 సంవత్సరాలు ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ కూడా, ఒక స్కూల్ కూడా కట్టలే వాళ్ళు. ఇలా మనకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చింది. మన పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియంలో అందరూ కలిసి చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక 200 కోట్లతో మనకు స్కూల్ కూడా ఇలా గుండారంలో శాంక్షన్ అయింది. అలా నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇప్పుడు శాంక్షన్ పెద్ద ఎత్తున 25 ఎకరాలలో. కాబట్టి ఈ విధంగా ఇలా టీచర్లను మనం కొత్త టీచర్లు అందరూ 13,000 మంది టీచర్లను తెచ్చుకున్నాం. ప్రతి స్కూల్లో ఇలా టీచర్ల కొరత లేదు. పిల్లలు కూడా ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి ఇలా స్పోర్ట్స్ వైపు మళ్లించడానికి మనం స్పోర్ట్స్ యూనివర్సిటీని, స్కిల్ యూనివర్సిటీని, చదువుకునడమే కాదు, చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రావాలి. కాబట్టి ఉద్యోగం రావాలంటే వాళ్ళకి స్కిల్స్ ఉండాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకున్న విధంగా అంటే ఒక్కొక్క దాంట్లో ఒక మార్పు కనబడతా ఉంది ఇలా 2 సంవత్సరాల్లో. కాబట్టి మీరు ప్రభుత్వం యొక్క ఆలోచనను మీరు గమనించండి. మరి అదర్ సైడ్ మనం 10 సంవత్సరాలు ఏం చూసాం, అంత అవినీతి, మరి దుర్మార్గము అంత. ఇక బీజేపీ వాళ్ళైతే మరి మనకు తెలంగాణకు రావాల్సిన ఫండ్ అంతా అడ్డుకుంటా ఉన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటైపోయి కాంగ్రెస్ని ఊడగొట్టాలనే ప్రయత్నం చేస్తాము. సరే అంటే ఏదో 1 2 మిగిలి ఉండొచ్చు ఇంకా చేయాల్సిన, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది మాకు. మీరు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళకు, రాగానే అన్నీ చేయాలంటే కాదు. మన పరిస్థితి మరి కేసీఆర్ మొత్తం అది అప్పుల గుల్లగా చేసిపోయిండు. ఇలా ఎక్కడ చూసినా ఏ గూట్లో పెట్టినా అప్పే కనబడతా ఉన్నది. సో అయినా కానీ ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధితో మరి ఇందిరమ్మ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన అని అంటున్నాం. కాబట్టి మనం మాట మీద కట్టుబడి ఉండాలని చెప్పి మీకు అందరు కూడా చెప్పిన మాట కాడికి ఒకటి పైసా జమ చేసి వాళ్ళ అన్ని కార్యక్రమాలు మనం ముందు తీసుకుపోతా ఉన్నాం. 1 2 పెన్షన్ ఇంకేదో 1 2 రాకపోవచ్చు. అవి కూడా త్వరలోనే ఖచ్చితంగా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, దాంట్లో ఏం అనుమానం లేదు. సో ఇవాళ ముఖ్యంగా బర్దిపూర్ మట్టుకు మాత్రం అభివృద్ధికి ఇవాళ మనం తెచ్చినే తక్కువనే, ఇంకా ఏది ఉన్నా కానీ బర్దిపూర్ గ్రామానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని, ఇక్కడ మంచి లీడర్షిప్ ఉంది మీకు, ఆ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అన్ని విధాలుగా మనం అభివృద్ధి చేసుకుందాం. ఇలా మరి కలిసి పనిచేస్తారు. వాళ్ళ ఉద్దేశం ఒకటే, ప్రజల కొరకు పనిచేస్తున్నటువంటి ఇందిరమ్మ పార్టీని, కాంగ్రెస్ పార్టీని ఊడగొట్టడమే వాళ్ళ లక్ష్యం. మరి కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసిందా? కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేసింది? సన్న బియ్యం ఇవ్వడం తప్ప, రేషన్ కార్డులు ఇవ్వడం తప్ప, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం తప్ప, లేకుంటే మహిళలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం తప్ప, లేకుంటే మహిళలకు ఆర్టీసీ బస్ ఫ్రీ ఇవ్వడం తప్ప, రైతులకు బోనస్ ఇవ్వడం తప్ప ఏది తప్పు? మరి మీ బీజేపీ రాష్ట్రాలలో ఇక్కడ అమలు అవుతలేదు ఇవన్నీ. మరి బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి కదా, 15 రాష్ట్రాలు ఉన్నాయి అమలు అవుతున్నాయి. ఇక్కడ అమలు అవుతున్నాయి ఈ స్కీములు లేవు. అంటే ప్రజల సంక్షేమం అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సామాజిక న్యాయం మీరు తీసుకోండి. ఇంతమంది గతంలో క్యాబినెట్ ఏముంది, ఇవాళ ఏముంది? ఒక దళితుడు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక దళితుడు స్పీకర్ ఉన్నాడు, ఇవాళ ఒక 2 దళిత ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు గతంలో జరిగిందా? ఇవాళ మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే అడ్డుకుంటున్నది ఎవరు? బీజేపీ వాళ్ళే. కేంద్రంలో బిల్లు పెట్టాలి, అది మనం ఇక్కడ బిల్లు పెట్టి రాజ్యాంగ పరంగా ఏం చేయాలో అన్నీ చేసి మనం పంపించినాం. ఇలా ఒప్పుకుంటలేరు.
ఇలా కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ మాట్లాడాడు, మన గుండు అరవింద్ మాట్లాడాడు. అంటే బీసీలో రిజర్వేషన్ ఇయ్యరా? అంటే ఈ విధంగా వాళ్ళు చేస్తున్నట్టు కుట్రలు కుతంత్రాలు మీరు గమనించండి. మరి రాబోయే కాలంలో ఇదే ప్రేమతోని, ఇదే ఆదరణతో, ఇదే గౌరవంతో కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీరు సర్పంచ్లను ఎంపీటీసీలను గెలిపించుకోండి. ఇంకా మీరు కొట్లాడి పనులు తీసుకోండి. మేము ఉంటాం. మీరు ఇంకా దయదలసంగా మళ్ళీ మన గవర్నమెంట్ ఇంకా 10 ఏళ్ళు ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మంచి నాయకత్వం ఉంది మనకు. సో ఇక్కడ మనకు బర్దీపూర్లో కూడా నాయకులు కుదవలేదు. చాలామంది ఇక్కడ కూడా ఎంత పెద్ద నాయకులు అందరూ. సో మీకు ఏదంటే అది 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాము. ఒక అభివృద్ధి అని కాదు, ఏదైనా అంటే మంచి చెడు ఏదైనా మీ యొక్క తమ్ముళ్ళలాగా, మీ యొక్క బిడ్డలాగా అన్ని విధాలుగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.